'తలపతి 69' మూవీ 'భగవంత్ కేసరి' మూవీ రీమేక్ అని, విజయ్ గారు అనిల్ రావిపూడి గారిని పిలిచి మరీ డైరెక్షన్ చేయమంటే, ఆయన రీమేక్ మూవీ నేను చేయనని రిజెక్ట్ చేశారని, నిన్న జరిగిన సంక్రాంతికి వస్తున్న మ్యూజికల్ నైట్ ఈవెంట్‌లో వీటీవీ గణేశన్ గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. స్టేజ్ పైన అనిల్ రావిపూడి గారికి తల కొట్టేసినట్టయింది. ఇంతకీ 'తలపతి 69' మూవీ రీమేకేనా? యెస్. 90% అయితే ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, మీకు క్లారిటీ అయితే ఇస్తాను. 'తలపతి 69' మూవీ కాస్టింగ్ అనౌన్స్‌మెంట్ టైం నుంచి ఈ మూవీ 'భగవంత్ కేసరి' రీమేక్ అని చాలా రూమర్స్ అయితే వచ్చాయి. పూజ సెరమనీ జరిగినప్పుడు కన్ఫర్మ్ అయితే చేశారు. కానీ ప్రొడక్షన్ హౌస్ నుంచి కానీ, డైరెక్టర్ నుంచి కానీ ఒక్క అఫీషియల్ న్యూస్ కూడా రాలేదు. దీంతో ఆడియన్స్‌కైతే క్యూరియాసిటీ పెరిగిపోయింది. అలాగే తమిళ్ నుంచి విజయ్ సార్ ఫ్యాన్స్‌కైతే ఇది రీమేకా లేకుంటే స్ట్రైట్ ఫిల్మా అని కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు. వీటీవీ గణేశన్ గారు మాట్లాడుతూ లాస్ట్‌లో 'భగవంత్ కేసరి' మూవీ విజయ్ సార్ 5 టైమ్స్ చూసారని, అనిల్ రావిపూడి గారిని పిలిచి డైరెక్షన్ చేయమంటే ఆయన రీమేక్ మూవీ చేయనని స్టేజ్ పైన అయితే చెప్పేశారు. కానీ అనిల్ రావిపూడి గారొచ్చి అలా కాదు, నేను మాట్లాడిన స్టోరీ వేరు, ఇక్కడ జరిగింది వేరు, మీరిలా చెప్పకండి అని ఆయన ఆపుతున్నా సరే, వీటీవీ గణేశన్ గారు అడ్డుపడి కాదు కాదు నాకంతా తెలుసు అన్నట్టు మాట్లాడారు. ఈ విషయంలో ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అంటే నేనైతే వీటీవీ గణేశన్ గారిని నమ్ముతాను. ఎందుకంటే ఆయన ఒక చిన్న పిల్లోడితో సమానం. ఆయన ఎప్పుడు మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడే క్యారెక్టర్ కాదని. ఏదన్నా ఉంటే ఓపెన్‌గా చెప్పేస్తాడు. ఆయన చెప్పింది ఈజీగా నమ్మేయొచ్చు. ఎందుకంటే ఆయన విజయ్ సార్‌తో 2 ఫిల్మ్స్ యాక్ట్ చేశారు. పైగా తమిళ్ వ్యక్తి. ఆయనకి చాలా కాంటాక్ట్స్ ఉంటాయి వాళ్ళతో. ఇది ఏ ఫిల్మ్ అంటే చెప్పేస్తారు కాబట్టి, ఆయన ఒక సీనియర్ యాక్టర్ కూడా కాబట్టి, ఆయనకి చెప్పిన విషయంలో అబద్ధం అయితే ఉండదు. సో, 90% అయితే కన్ఫర్మ్ అయిపోయింది ఈ మూవీ 'భగవంత్ కేసరి' రీమేక్ అని. నెక్స్ట్ అనిల్ రావిపూడి గారు రిజెక్ట్ చేశారా? ఇందులో ఎంత నిజం ఉంది? యెస్. ఆయన చేసుండొచ్చు. ఎందుకంటే 'భగవంత్ కేసరి' ఇక్కడ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయితే కాదు. అందులో ఒక మంచి మెసేజ్ అయితే ఉంది అమ్మాయిలకి. సో, ఆ మెసేజ్ వల్ల ఆ పర్టిక్యులర్ టైంలో ఆ మూవీ అయితే మంచిగా అయితే రీచ్ అయింది. ఈ మూవీని తిరిగి మళ్ళీ తమిళ్‌లో తీసి ఆయనకున్న రెప్యుటేషన్ ఎందుకు పోగొట్టుకోవాలనే రీజన్‌తో ఆయన నో చెప్పిండే అవకాశాలైతే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి విజయ్ సార్ ఇచ్చిన టైంకి, ఆయనకున్న టైంకి కుదిరిండకపోవచ్చు. ఆయన కూడా స్టేజ్ మీద కూడా ఇదే చెప్పారు. మా వద్దరికి స్లాట్స్ కుదరలేదు, టైమ్ స్లాట్స్. అందుకే నేను నో చెప్పాల్సొచ్చింది. కానీ మేము మాట్లాడిన డిస్కషన్ వేరు. ప్రొడక్షన్ హౌస్ నుంచి మాత్రం అఫీషియల్‌గా వచ్చినప్పుడే నేను మాట్లాడగలుగుతాను అని మాత్రం ఆయన చెప్పారు. సో, ఫస్ట్ 50% అయితే ఆయన ఎందుకు ఆల్రెడీ ఈ మూవీ అవైలబుల్‌గా ఉంది ఆల్ లాంగ్వేజెస్‌లో. మళ్ళీ దీన్ని నేను చేసి ఎందుకు ఏదన్నా నెగెటివ్ అయితే ఆయనకి కెరీర్ అన్నట్టు ఆలోచించుకుని ఉండొచ్చు. సెకండ్ థింగ్ వచ్చి టైం కుదిరుండకపోవచ్చు. ఇందులో ఏదైనా నిజం ఉండొచ్చు. ఫ్యూచర్‌లో అయితే తెలుస్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్పలేము. వెదర్ ఇట్ ఈస్ రీమేక్ ఆర్ నాట్ ఐ డోంట్ కేర్. మూవీ అయితే ఆడుతుంది. అందులో ఏ డౌట్ లేదు. ఇది నిన్న జరిగిన మ్యాటర్. సో, దీంతో అయితే కన్ఫర్మ్ అయిపోయింది 'తలపతి 69' అయితే 'భగవంత్ కేసరి' రీమేక్ అని. మీరేమనుకుంటున్నారో కిందైతే కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో కిందైతే కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.